अशान्तस्य कुतः सुखम। अशांत मन को सुख कैसे मिल सकता है? सब कुछ होते हुए भी అశాంతిగా ఉన్న మనసుకు సుఖం ఎలా లభిస్తుంది? అన్నీ ఉన్నప్పటికీ కూడా మనిషి దుఃఖితుడుగా ఎందుకుంటున్నాడు? అన్నీ ఉన్నప్పటికీ చాలామంది దుఃఖంతో, ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే శాంతి లేదు. శాంతి ఎందుకు లేదు? మనసు ఏకాగ్రంగా లేక. मन एकाग्र क्यों नहीं है? మనసు ఏకాగ్రంగా ఎందుకు లేదు? ఇక్కడికి, అక్కడికి కోరికలను తీర్చుకోవడానికి సంచరిస్తూ ఉన్నందువల్ల. అందువల్ల శ్రీరామచంద్ర మిషన్ ప్రార్థనలో మా కోరికలే మా ప్రగతికి ఆటంకముగా ఉన్నవి అని ఉంది. ఎప్పుడైతే మనం మన కోరికలను భగవంతుని కోరికతో లేదా గురువు యొక్క కోరికతో ఏకం చేస్తామో అప్పుడు ఎటువంటి కష్టము ఉండదు. ఈరోజు మన సోదరి ఆలపించిన భగవద్గీతలోని ఆఖరి శ్లోకం सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ యొక్క అర్థం ఏమిటి? దీని లోతైన అర్థం నీకు అనవసరమైన కోర్కెలు ఉండకూడదు అని. అప్పుడు మాత్రమే నీవు శరణాగతి పొందగలవు. सरेंडर का मतलब नहीं है कि हम हार गए। శరణాగతి కావడం అంటే మనం ఓడిపోయినట్లు కాదు. శరణాగతిలో మనం ఎటువంటి సహచర్యంలోకి వెళ్తామంటే తరువాత ఇక ఎటువంటి సహచర్యం యొక్క ఆవశ్యకత ఉండదు.